వాక్యమే జీవము గలది, వాక్యమే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నీ మాట శిరస్సు వహించుటకు మాకు నేర్పించు. మా అందరితో మాట్లాడి ఉదయకాల సమయంలో నీ పాదాల చింత చేరి ఉన్నా ఆయన అల్పుడును శిలోచోటం మరుగుపరిచి మీ జ్ఞానము దయచి మీ సంద అనుగ్రహించమని చేయని బిడ్డలందరినీ దీవించమని మీకు కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పోయిన వారంలో దేవుడు మనల్ని పరిశోధిస్తాడు అనే విషయాన్ని ఆలోచన చేశాం. ఎక్కువ నీతిమంతులనే దేవుడు పరిశోధిస్తాడు. ఎందుకంటే ఓడిపోవాలని కాదు, పతనమైపోవాలని కాదు, పాడైపోవాలని కాదు, పరిశోధనలో నిలిచిన వారై ప్రభు వాగ్దానాలు స్వతంత్రించుకోవాలని కదా, ఇంకా దేవుని ప్రణాళికను స్థిరపరచాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని. కనుక దేవుడు పరిశోధించినప్పుడు మనం నిలిచిన వారముగా ఉండాలని. అందుకే హెబ్రీ పత్రికలో తాను ప్రేమించే కుమారుని తండ్రి శిక్షించినట్లుగా మిమ్మల్ని శిక్షిస్తాడు, శిక్షించకపోతే మీరు దుర్బీజులే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే తండ్రి చేయ శిక్షణ మీరు తృణీకరించొద్దు. అది ఎందుకు అంటే మనము చక్కగా నడుచుకోవడానికి, చక్కగా బ్రతకడానికి, నీతి న్యాయములు అనుసరించి దేవునికి విధేయత చూపడానికే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడు పరిశోధించినప్పుడు పరిశోధనలో మనం నిలిస్తే విజయం మనదే. యోబుకు డబుల్ బ్లెస్సింగ్స్ వచ్చాయి. అబ్రహాము అనేక వంశములకు ఆశీర్వాదకరంగా నిలిచి ఉన్నాడు. అబ్రహాము పరిశోధనలో నిలిచిన వాడైనప్పుడు ఈ రోజుల్లో మనం కూడా మన పరిశోధన నిలిచినప్పుడు దేవుడు అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. మన ప్రతి కన్నీటి బాష బిందును ఆయన తుడుస్తాడు కదా. ఆ రోజు వరుడు పలుకుతాడట, నాతో కూడా పరిశోధనలో నిలిచిన వారు మీరే అన్నమాట కదా. ఒడిదుడుకులలో, కష్ట నష్టముల్లో, వ్యాధి బాధలలో కదా, అనేక పరిస్థితుల్లో మనం ప్రకటన గ్రంథంలో సంఘాల గురించి రాసినప్పుడు ఒక్కొక్క సంఘమును గురించి నీ క్రియలను నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును అన్నమాట. నువ్వు సాతాను కాపురం ఉన్న స్థలంలో కాపురం ఉండి నన్ను ఎరగననలేదు అనే మాట వాడతాడు సంఘములో. అంటే శ్రమలు పడుతూ ఇబ్బందులు పడుతూ కూడా దేవుని ఎరిగిన వారముగా మనం బ్రతకడానికి ప్రియులారా, మనం అలా ఉన్నప్పుడు దేవుడు మెప్పు ఘనత దేవుడు మనకిస్తాడు అని. కనుక పరిశోధనలో నిలిచినప్పుడే మనం విజయము సాధిస్తామని పోయినసారి చెప్పాను కదా. పరీక్షలు తప్పవు, పరీక్షలు రాస్తేనే విజయం, పరీక్షలు లేకుండా విజయం లేదు. అది ఆ చదువుకంతా నాణ్యత ఉండదేమో మరి కదా. పరీక్షల వలనే విజయము, ఘనత, ఆధిక్యతలు మనకు కలుగుతాయి. కనుక పరిశోధనలో మనం కూడా నిలిచినప్పుడు, అందుకే శుద్ధ సువర్ణము, మేలిమి బంగారము మంచి విలువైన నగగా మారాలంటే అది అగ్నిలో పుటం వేయబడాల. ఎక్కడ? అందుకే యెషయా గ్రంథంలో శ్రమ కొలిమిలో దేవుడు మనల్ని పుటం వేస్తాడు. ఎందుకంటే మనం శుద్ధ సువర్ణంగా మారాలని, దేవుని ప్రజగా లోకాన్ని కనబడాలని. ప్రియమైన దేవుని బిడ్డ, అది పోయిన వారం మనం చదువుకున్నాం. అయితే ఈ దినం ఒక మాట చెప్తున్నాడు. శుద్ధ సువర్ణంగా దేవుడు పరిశోధించినప్పుడు లేదా పరిశోధనలో మనం నిలిచినప్పుడు వాక్యం అంటుంది బీ కేర్ఫుల్, అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈ దినం దేవుడు మనకిచ్చే అంశం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో అజాగ్రత్తగా ఉంటున్నాం, చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నాం, చాలా సందర్భంలో ఓవర్ కాన్ఫిడెన్స్తో బతుకుతున్నాం. మన జీవితానికి అంత మంచిది కాదు. వాక్యం అంటుంది మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తలు చెప్తారు? మనం వింటున్నారా? ఎందుకు జాగ్రత్తలు చెప్తారు? ఎందుకు సూచనలు చేస్తారు? ఎందుకు ఉపదేశం చేస్తారు? ఎందుకు ఆజ్ఞలు జారీ చేస్తారంటే మనం భంగమైపోకుండా, మనం పాడైపోకుండా, మనము నాశన కూపంలోకి దిగజారిపోకుండా, అపాయంలో చిక్కబడకుండా, మనము పొరపాట్లో పడిపోకుండా ఈ సూచనలు ఏవైతే ఉన్నావో, జాగ్రత్త అంటే ప్రమాదం ఉందని గుర్తు, జాగ్రత్త అంటే దాని వలన నష్టము కలుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. కనుక మేలైన దాని గురించి నడుచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా జాగ్రత్తగా ఉండడం మనం నేర్చుకోవాలి.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి? ఒకవేళ దేవుని చిత్తమైతే ఒక 6 విషయాలు ఉన్నాయి, లేకపోతే ఈ దినం 3 విషయాలు మనం ఆలోచన చేద్దాం. 3 విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒకటి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం, నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. సో ఒకటి, ఈ దినం ఆలయములో నీ ప్రవర్తన జాగ్రత్త. ఎక్కడట? దేవుని మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్త, నీ మాట తీరు జాగ్రత్త, నీ నడవడిక జాగ్రత్త. వింటున్నారా? ఆలయములో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. బయట ఉన్నట్టు ఇక్కడ ఉండడానికి, బయట ప్రవర్తించినట్టు మందిరంలో ప్రవర్తించడానికి వీల్లేదు. బయట రాజకీయం చేసినట్టు మందిరంలో రాజకీయం చేయడానికి లేదు. బయట మీ ఇష్టానుసారంగా బ్రతికినట్లుగా దేవుని మందిరంలో బ్రతకడానికి లేదు. కదా, బయట నీ ఇష్టం వచ్చినట్టు చేసినట్టుగా దేవుని మందిరంలో నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అందుకే ఆ వాక్యం అంటుంది, నీ మందిరానికి పోయేటప్పుడు నువ్వు ఎలా ఉండాలట? జాగ్రత్తగా. నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ మాట తీరు ఎలాగుంది? నీ 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 జీవిత విధానం ఎట్లా ఉంది అని మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవాలా. ఒక భక్తుడు అంటాడు, నాకు అన్నీ తెలిసినా, నాకు అన్ని ప్రత్యక్షతలు ఉన్నా, నన్ను నేనే జాగ్రత్త పెట్టుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను హెచ్చించిపోకున్నట్లు, నేను గర్వపడుకున్నట్లు కదా, నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటంటే నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటున్నాను. ఈ రోజున కొంచెం భక్తి ఎక్కువైపోతే కదా మనకు మించిన లేదనుకుంటాం. కొంచెం విశ్వాసంలో కొన్ని మేళ్ళు కలిగితే, కొన్ని అద్భుతాలు జరిగితే ఇక మనకు మించినోడు లేడు అని విర్రవీగుతున్నాం, గర్వపడుతున్నాం. దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, దేవుని మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్త, దేవుని మందిరములో నీ ఆలోచనలు జాగ్రత్త. అనాలోచితగా ఇక్కడ కూర్చోవద్దట. వింటున్నారా? అయ్యా, ఇక్కడికి వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి దావీదు అంటాడు, భక్తుడు కోరవ కుమారుడు రాస్తాడు, నీ మందిరంలో ధ్యానించాలని, నీ ప్రసన్నతను చూడాలని కదా, నీ సన్నిధిలో మేము ఉండాలని మా ప్రాణము శరీరము కేకలేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పరధ్యానంలో ఉండొద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ అబ్సెంట్లో ఉండొద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడో ఆలోచనలు పెట్టొద్దు. దాని వాక్యం అంటుంది, మీరు అనాలోచితంగా ఉన్నారు దేవుని సన్నిధిలో. అక్కడున్నా మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాం, దేవుని ఆలయంలో మనం ఉన్నాం. వాక్యం అంటుంది, నువ్వు జాగ్రత్త జాగ్రత్త. దేవుని మందిరంలో ఉన్నావు, నీ మాట జాగ్రత్త. భక్తుడు, యాజకుడు బలిద్రవ్యాన్ని అర్పించాలి బలిపీఠం మీద. అప్పటికి ఒక రాజు వచ్చి బలిపీఠం మీద బలిద్రవ్యం అర్పించాడు. ఎందుకు అలా చేసావని అతని చెయ్యి బలిపీఠం నుంచి జాపాడట్టు ఇలాగా మందిరములో ఉండి. అంటే మందిరములో ప్రవక్తను ఎదిరించడానికి, మందిరంలో ప్రవక్తను కొట్టడానికి బలి అర్పించిన వ్యక్తి చెయ్యి జాపితే ఆ బలిపీఠం నుంచి ఎప్పుడైతే చెయ్యి జాపాడో అట్లే ఎండిపోయిందట. ఏమనుకున్నావు? దేవుని మందిరం, దేవుని సన్నిధి అంటే బయట పోట్లాడినట్టు, బయట హత్య చేసినట్టు, బయట ప్రవర్తించినట్లు దేవుని మందిరంలో ప్రవర్తించాలనుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, మోషేను గురించి కూడా, మిరియాము దేవుని ప్రత్యక్ష గుడారములో మోషే మీద సనిగిందట, మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడిందట. దేవుడు అన్నాడు, ప్రత్యక్ష గుడారంలోనికి మిరియామును పిలిచి అన్నాడు, నాకు విరోధంగా లేదా నా సేవకుని విరోధంగా ఎలా మాట్లాడితివి అని. మందిరములో ఆయన ప్రత్యక్ష గుడారంలో ఉన్నప్పుడు ఆయన నోట నుంచి మిరియాం మీద ఉమ్ము వేశాడు. నొసట కుష్ఠరోగం పుట్టింది. నొసట ఏం పుట్టింది? కుష్ఠరోగం పుట్టింది. ప్రియులారా, దేవుడు అంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నామా?
దేవుడు అంటే దేవుని సన్నిధిలో అనాలోచితంగా ఉంటున్నామా? దేవుని మందిరములో, దేవుని ఆలయములో అశ్రద్ధగా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, భయం లేకుండా దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తున్నామా? దేవుని సన్నిధి అతి పరిశుద్ధమైనది, దేవుని సన్నిధి పవిత్రమైనది, దేవుని సన్నిధి నిర్దోషమైనది. దేవుని సన్నిధిని మన ద్వారా అపవిత్రం కలగకూడదు. అందుకే వాక్యం అంటుంది, నీవు దేవుని మందిరం లేదా ఆలయములోనికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్త. అందుకే పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారములో కదా ఆవరణము కదా, గంగాళము, బలిపీఠము కదా, ఆ లోపలికి వెళ్ళగానే ధూపవేదిక, ఇరుపక్కల కదా సమకూర రొట్టె బల్లలు, ధూపవేదిక, తర్వాత అవన్నీ అక్కడ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ అతి పరిశుద్ధ స్థలం వెళ్ళాలంటే అది దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం, అక్కడ కెరూబుల ఆకారాలు, మందసము, దానికి దీనికి మధ్యలో ఒక పెద్ద తెర పైనుంచి కిందికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు దాటి వెళ్ళాలి. యాజకులందరికీ ప్రతిరోజు వచ్చినప్పుడు యాజకత్వం చేసేటప్పుడు మొదట ఆవరణంలో ఉన్నటువంటి గంగాళములు కాళ్ళు కడుక్కోవాలి, తాము శుద్ధి చేసుకోవాలా. అంతేకాదు, ముందు లోపలికి ఎంటర్ అయ్యే ముందే బలి అర్పించాలి. బలిపీఠం మీద ఆ రక్తాన్ని పూసుకోవాలా ప్రియమైన దేవుని తర్వాత. ఆ తర్వాత లోపల ప్రవేశించాలా, ధూప వృక్షాన్ని వెలిగించాలా, సముఖపు రొట్టెలు బల్లలో మార్చాలా. ఇది ప్రతిరోజు చేయాల్సిన, యాజకుడు చేయాల్సిన ప్రక్రియ. ఇంకో మాట చెప్తాడు ఎబ్రీ పత్రికలు, ఏమన్నదిలా, తనను గురించి తాను బలి అర్పించుకోవాలా. యాజకుడు ఎవడైనా పాపం చేస్తే వాని కొరకు బలి అర్పించాలి. రోజుకి ఎన్ని బలు అర్పించాలి? కనీసం 2 బలు అర్పించాలి. వాడికి పొరపాటు లేకపోయినా సరే వినాలమ్మా, దేవుని మందిరానికి వెళుతున్నాడంటే తనకు పొరపాటు లేకున్నా, నిష్టగా బ్రతికినా, కానీ ఎక్కడో ఒక చోట పొరపాటు జరుగుతుంది. అందుకే ముందు ఏం చేయాలా? తన కోసం తాను బలి అర్పించుకోవాలి. ఆ తర్వాత ఎవడి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలో వాని కొరకు బలి అర్పించాలి. ఆ తర్వాత ఆ రక్తాన్ని చేతబట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఆమె హల్లెలూయా. ఇంకో మాట, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మందిరంలో అతి పరిశుద్ధ స్థలానికి వెళుతాడు. ఒకటి చెప్పాను కదా, తన నిమిత్తము తాను ఒక బలిని అర్పించి ఇంకో బలి నిర్దోషమైన రక్తాన్ని చేతబట్టుకొని భయముతో వణుకుతో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడట. చిన్న కలంకం, చిన్న దోషం, చిన్న అపవిత్రత కనబడితే అక్కడే పడి చచ్చిపోతాడు. మళ్ళీ ఇంకోడు ఆడు చచ్చిపోయాడు కదని ఇంకొకటి వెళ్ళి తీసుకురావడానికి లేదు. ఆ ఎఫోదును అలా దాని పనితనం చూస్తే, ఎఫోదు దాని రూపం దేవుని బిడ్డలారా చాలా బాగుంటుంది. కింద దాని బాటములో 1 గంట ఒక దానిమ్మ పండు, 1 గంట దానిమ్మ పండు, దాని నడుముకు ఒక తాడు, తర్వాత ఊరిము తుమ్మి మన ఎదలో ఉంటాయి, భుజముల మీద 12 గోత్రాల పేర్లు ఉంటాయి. అదంతా కూడా వస్త్రధారణ, యాజకుని వస్త్రధారణ. ఆ ప్రధాన యాజకుడు ఆ వస్త్రాన్ని వేసుకోవాలా. ఆ వస్త్రానికి తాడు కట్టి అది బయటి దాకా ఉంటుంది ఆ తాడు. ఎందుకంటే ఒకవేళ ఆ స్థలంలో చనిపోతే బయటికి లాగేయాల, మళ్ళీ ఇంకోటి పోయి తీసుకురావడానికి లేదు. అంత పరిశుద్ధమైన స్థలం, అంత భయపడవలసిన స్థలం, అంత విధేయత వణకవలసిన స్థలం. అలాంటి స్థలంలోనికి మనం ఎలా వస్తున్నాం? ఎలా ఉంటున్నాం? దేవుని సన్నిధిలో వాక్యం అంటుంది, దేవుని ఆలయములో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలా? మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన వైఖరి, మన జీవితం. దేవుడు పోయిన వారిని పరిశోధించువాడు. ఏమి పరిశోధిస్తాడు? అంతరింద్రియాలను పరిశోధిస్తాడు. 5 రూపాయలు చూడడు. తెల్లబట్టలు వేసుకొచ్చావా, బంగారం వేసుకొచ్చావా, లేకపోతే ఇంకోటి వేసుకొచ్చావా చూడడు. ఆయన నీ అంతరింద్రియాలు ఎలా ఉన్నాయో చూస్తాడు. అన్నప్పుడు దేవుని మందిరం ఎలా ఉండాలా? చాలా భయంతో ఉండాలి, చాలా భక్తితో ఉండాలి, చాలా విశ్వాసంతో ఉండాలి, చాలా విధేయతతో ఉండాలి. వాక్యం అంటుంది, మొదటిది ఆలయములో జాగ్రత్తగా ఉండండి. రెండవది అంటాడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండం
4వ అధ్యాయం 23వ వచనం చదవండి. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చూడండి, ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడాలా. ఇంకో విషయం వింటున్నారా? ఆలయంలో జాగ్రత్తగా ఉండాలా, మీ ఆరాధన విషయంలో జాగ్రత్త ఉండాలా. దేవుని మందిరానికి వస్తున్నారట, విగ్రహాలను ఆరాధన చేస్తున్నారు మీరు, అంతేనా? చూడండి, అదే భాగం 4వ అధ్యాయం 19వ వచనం. చూచి బడి మీరు బహు జాగ్రత్త పడండి. ఈ రోజున ఎవరిని ఆరాధిస్తున్నారు మీరు? సృష్టికర్తనా? ఎవరిని ఆరాధిస్తున్నారు? మీరు ఆరాధించేటప్పుడు మీ ఆరాధనకు యోగ్యుడుగా ఆయన అంగీకరించబడుతున్నామా? మన ఆరాధన అంగీకరించబడుతుందా? మన ఆరాధన నిజంగా ఆయనకు చెల్లుతుందా? ముఖస్తుతి చేస్తున్నామా? వచ్చి ముఖస్తుతి చేస్తున్నామా? ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? ఆరాధన చేయడానికి. ఆరాధన చేయడం అంటే ఆయనను ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనకు మొక్కడానికి, ఆయనను పొగడటానికి, ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. వాక్యం అంటుంది, మీరు ఒకవేళ దేవుని గనక మీ ఆరాధన చెల్లకపోతే మీ ఆరాధన విగ్రహముకు చెల్లినట్టే. మీరు ఏ రూపమును చేసుకోకూడదు. చాలాసార్లు చెప్తుంటాం, దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత దేవుని మీదనే మన మనసు ఉండాలి. దేవుని అందుకే పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుని మాత్రమే ఆరాధించాలి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. మన ఆరాధన ఎవరికి పోతుంది? పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో అంటున్నాం, కానీ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధిస్తున్నామా? ఆయనను ప్రేమిస్తున్నామా? మన ఆరాధన దేవునికే సమర్పించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మన అర్పణలు దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మన బలిద్రవ్యాన్ని దేవునికి అర్పణగా ఇస్తున్నామా? ఏది నీ ఆరాధన? ఏది నీ ఆరాధన? ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు ఆజ్ఞల్లో కదా, భూమి కింద కానీ, ఆకాశమందు కానీ, భూమి కింద కానీ, భూమి దేని యందు కూడా ఏ రూపమున చేసుకోకూడదు. వాక్యము చెప్పింది, ఆజ్ఞ ఇవ్వబడింది. అయితే ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా, వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, మీరు ఏ వాటిని చేసుకోకూడదు. అంటే వాళ్ళకు శ్రమలో తోడై ఉండి, వారి బానిసత్వంలో విడిపించి, వారి అరణ్యంలో నడిపించి, వారు కావలసినవన్నీ ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళు నిండా తిని అనుభవించి మదించి అని మాట రాయబడింది. మదించి వారు దేవుని మరిచి విగ్రహములను చేసుకున్నారు. మోసే కనబడకపోతే విగ్రహం, అన్ని గొప్ప మేలు చేసిన దేవుని విడిచి అన్ని దేవతలను పూజించారు. నీ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, నీ ఆరాధన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
ఆరాధన విషయంలో ఏమన్నా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది ఆలయములో జాగ్రత్త, రెండవది ఏమంటున్నాడు ఆరాధనలో జాగ్రత్త. నిర్గమాకాండ 23వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం నేను మీతో చెప్పిన వాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనాలి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియతగదు. ఏమంటున్నాడు వాక్యములో? దేవుని మందిరములో ఉండి అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నాం, అంతేనా? దేవుని మందిరములో ఉండి మూర్ఖపు మాటలు మాట్లాడుతాం. దేవుని మందిరములో ఉండి మన ఆరాధన ఏం చేస్తున్నా మనకు అర్థమవుతుంది. వాక్యం అంటుంది, నీ అక్కడ అంటాడు ఇంకా, మందిరములో ఉన్నప్పుడట నీ మనసు జాగ్రత్త. ఆ మాట ఆరాధన విషయంలో, ఆరాధనలో 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. నువ్వు జాగ్రత్త పడుము, మరవక ఉండినట్లును, తొలగిపోకున్నట్లు నీ మనసును బహు జాగ్రత్తగా. దేవుడు చేసిన మేలు దావీదు అంటాడు, నా 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని అంటే అర్థం ఏంటి? మేళ్లను మరవక ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన ఎందుకు చేస్తాం? అమ్మా? మేళ్లను బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన ఉపకారమును బట్టి. వాక్యం అంటుంది, మేళ్ళు పొందిన తర్వాత మీ మనసు మారిపోతుందేమో చూడండి. ఆరాధన చేయకుండా తప్పిపోతున్నారేమో చూడండి. మీ మనసు జాగ్రత్త. కొంతమంది మేలు పొంద అయిపోయింది కదా, ఇంకేం చెప్తాంలే సాక్ష్యం, ఏం చేద్దాంలే ప్రార్థన. కొంచెములో నమ్మకం ఉంటే ఇంకా దేవుడు దీవిస్తాడు. నువ్వు కొంచెం మేలే మర్చిపోతే పెద్ద మేలు ఎందుకు చేస్తాడు నీకు దేవుడు కదా? కొంచెమే నీకు ఆరోగ్యం ఇచ్చిన సాక్షి చెప్పకపోతే గొప్ప గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు ఎలా చేస్తాడు? ఆరాధనలో కృతజ్ఞత, ఆరాధనలో నీ మనసు, ఆరాధనలో ఆయన చేసిన మేలులు, ఉపకారములు దేనిని మరిచిపోకూడదు. వాక్యం అంటుంది ఆరాధనలో జాగ్రత్త. తర్వాత ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణేనా? సృష్టికర్తనా? సృష్టినా? ఏది నీకు ఆరాధన? నీకు ఇష్టం ఏది? ఆ ఇష్టమే నీ ఆరాధన. నీ భర్త నీకు ఇష్టమా? నీ పిల్లలు నీకు ఇష్టమా? నీ ఇల్లు నీకు ఇష్టమా? నీ ఉద్యోగం నీకు ఇష్టమా? దేవుడు నీకు ఇష్టమా? ఏది నీకు ఇష్టం? వాక్యం అంటుంది ఆరాధన ఎవరికి పోతుంది? వాక్యం అంటుంది మీరు విగ్రహములకు చేసుకుంటున్నారు. మీ మనసు జాగ్రత్త, ఆరాధనలో జాగ్రత్త అనే విషయం. తర్వాత 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. నా మాట మీరు జాగ్రత్తగా వినండి. చూడండి, నా మాటను ఎలా వినాలట? దేవుని మాటలు. మొదటి చెప్పాను కదా, ఆలయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఆరాధనలో జాగ్రత్తగా ఉండాలి. మూడవది ఆలకించుట్లో జాగ్రత్త ఉండాలి. నా మాటలు మీకు జాగ్రత్తగా మీరు వింటే మీకు ఆదరణ కలుగుతుంది. అంతమంది ఇక్కడికి వస్తున్నారు, వింటున్నారా? నీ పిల్లలు నీ ఆట మీదే, నీ రాతల మీదే వింటున్నారా వాక్యం? ఆలకించట్లే. ఆలకిస్తే వాక్యం రోతుల్లో నాటబడుతుంది. ఆలకిస్తే వాక్యము పని చేస్తుంది, మాట్లాడుతుంది. వచ్చి విన్నట్టు వింటున్నాం, వింటలేం.
అపోస్తుల కార్యములు అంటాడు కదా 28వ అధ్యాయంలో, మీరు వినటం మటుకే వింటారు, చూచడం మటుకే చూస్తారు, కానీ మీరు గ్రహించరు. అయ్యా, మంచి విషయాలు దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఇది దేవుని బడి, దేవుని ఓడి. చాలా సంగతులు నేర్చుకుంటున్నాం. వింటున్నారా? ఆలకిస్తున్నారు శ్రద్ధతో. స్కూల్లో పాఠాలు విన్నట్టు వింటున్నారా? ఏదో నకలు కొట్టి రాయొచ్చులే అనుకుంటున్నారా? లేకపోతే ఏదో బట్టి పడితే వచ్చేస్తుందిలే అనుకుంటున్నారా? ఇది కాదు. అయ్యా సతీశానా, వింటున్నావా? వినాలా? వాక్యము శ్రద్ధతో వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలట? జాగ్రత్తగా వింటే ఆ వాక్యం మనకు నెమ్మదినిస్తుందట, ఆదరణిస్తుందట. ఆ వాక్యము నీ ఒంటరి సమయంలో నీతో మాట్లాడుతుంది. వాక్యం విన్నారా? ఎప్పుడైనా స్వరం విన్నారా? మీరు విన్నారా ఆయన స్వరం? సమయంలో బాలుడు వినాలా? తల్లి మాట విన్నాడు. ఎవరి మాట విన్నాడు? తల్లి బోధ విన్నాడు. చిన్ననాటి నుంచే చాలా ముద్దుగా పెంచుతుంది కుమారుని. దేవుడు ఇచ్చాడు కదా, వరం అడుక్కుంటూ ఇచ్చాడు కదా. గొడ్రాలతో బాధపడితే దేవుని మందిరికి వెళ్ళి అన్న కన్నీళ్లు గార్చి, దేవా నాకు కుమారుని అయ్యా ఇస్తే ఆ బిడ్డ నీకే సమర్పిస్తా అని మొక్కుకుంది కదా. అదే ప్రకారంగా దేవుడు ఇస్తే ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి పాలిచ్చి దేవుని మాటలు బోధించి బుద్ధి చెప్పి విని 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 వాడిని తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టిందట. పాలు విడవగానే ఎక్కడ వాడు దేవుని మాట ఎంత శ్రద్ధగా విన్నాడో, లేదా ఆ తల్లి మాటలు ఎంతో జాగ్రత్తగా విన్నాడో, వాడు ఒక రోజున ఆ చిన్న పాలు విడిచిన మహా అంటే 5 సంవత్సరాలు అనుకుందాం, 3 సంవత్సరాలు అనుకుందాం, పోనీ 10 సంవత్సరాలు అనుకుందాం. అలాంటి బాలుని తీసుకొని వెళ్ళి మందిరంలో విడిచిపెడితే మన పిల్లలు ఉంటారా? మా చిన్నదానికి ఇంకా 2 సంవత్సరాలు రాలే, ఇప్పుడు ఆమె వదిలిపెడుతూ ఉండదు, మాతోనే వచ్చేస్తుంది. కానీ సమూయేలుకు తల్లి ఎన్ని మాటలు దేవుని గురించి చెప్పింది, ఎంతో శ్రద్ధగా విన్నాడు. బాలుడు చిన్నవాడబ్బా, చదువుకోలే, ఇంకా స్కూల్కి వెళ్ళలే. తల్లి ఒడిలో నేర్చుకుంటున్నాడు, వింటున్నాడు బోధ. నీవు దేవుని మందిరంలో పరిచయం చేయాలి, నువ్వు దేవుని గొప్ప ప్రవక్తవు కావాలి, నువ్వు దేవునికి సేవ చేయాలి. ఇదే బోధ. తీసుకొని వెళ్ళి పాలు విడవగానే ఏలి ఎదుట ఆ మందిరంలో వదిలిపెట్టిందట. అక్కడ చక్కని మాట, మనం అందరం చంపలేసుకొని సెల్యూట్ కొట్టాలి ఆయనకు. చదవండి ఆ మాట. అది కాదు, తల్లి తీసుకొని వెళ్ళి మందిరంలో వదిలిపెట్టగానే వాడు యెహోవాకు మ్రొక్కెను. తల్లి చెప్పిన మాట విన్నాడు. విని మందిరములకు తీసుకొని వెళ్ళి వదిలిపెట్టిన తర్వాత వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు, నేను యెహోవాకు మొక్కుకొని ఉన్నాను, వీడు దేవుని మందిరంలో పరిచర్య చేస్తాడంటే బాలుడైన సమూయేలట. వాడు ఆ మాటను ఆలకించి వాడు యెహోవాను మ్రొక్కాడు, దేవుని మ్రొక్కాడు. మనం మన పిల్లలు మొక్కుతున్నారా? దేవుని మొక్కుతున్నారమ్మా? ఎదురు తిరుగుతున్నారు. సేవకులకు ఎవరు తిరుగుతున్నారు? కుటుంబీకులకు ఎదురు తిరుగుతున్నారు. వాక్యం అంటుంది, నువ్వు మాట ఆలకించుట్లో జాగ్రత్త పడితే నీకు ఆదరణ. మరి వాని గురించి, ఆ సమయాల గురించిన తొందర ఈమెకు లేదు. ఇక ఆ సమయాల గురించిన బాధ, టెన్షన్ ఈమెకు లేదు. ఎందుకంటే వాడు మాట వినేవాడు. అందుకే దేవుని మందిరంలో ఒదిగిపోయాడు, దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నాడు, దేవుని మందిరంలో నమ్మకంగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. ఎవరు ఏలి మాట్లాడుతున్నాడా, దేవుడు మాట్లాడుతున్నాడు అర్థమవుతలేదు ఆయనకు కదా. ఒకరోజు దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నా. బాగా ఉంటుంది ఆ మాట చక్కగా. సమూయేలు మొదటి గ్రంథంలో పిలుస్తుంటే యజమానుడు ఏలి పిలుస్తుండేమో అని మధ్యరాత్రి వేళ
పోయి ఏలిని లేపే. ఎందుకు లేపుతున్నావు యజమానుడా, ఎందుకు పిలిచామని అడిగితే నేను పిలువలే అన్నాడు. పడుకోపో అన్నాడు. పడుకున్నాడు. మళ్ళీ రెండోసారి వచ్చాడు, మళ్ళీ లేపాడు. మళ్ళా మూడోసారి కూడా వస్తే ఓహో ఏలికి అర్థమైపోయింది, ఇతడు దేవుడు పిలుస్తున్నాడు. అందుకే ఏలి దేవుని గురించి వినేవాడు కదా. ఆ పిల్లలు చెడిపోయినందుకు దేవుడు అతనితో మాట్లాడడం మానేశాడు, దేవుని మాట వినడం లేదు. అప్పుడు చెప్పాడట, ఈసారి కనుక దేవుడు మాట్లాడితే చిత్తం ప్రభు నీ దాసుడు ఆలకిస్తున్నాడు. నీ దాసుడు నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఈ మాట పలకగలగమ్మా మనం? పాడొద్దు, ఈ మాట పలికితేనే పాడాలి. ఈ మాట ఎవరు పలుకుతున్నాడు? సమయాలు పలుకుతున్నాడు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ మాట సెలవివో. ప్రతి సండే ఒక కొత్త ఉద్దేశంతో దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది ఆలకిస్తున్నారు? ఇవి నా కొరకే, ఇది నా దీవెన కొరకే, నా ఆదరణ కొరకే, నా శ్రేయస్సు కొరకే, నా క్షేమము కొరకే అని దేవుని మాటను తీసుకొని మోసుకొని పోతున్నారా? ఇక్కడే దులిపేసిపోతున్నారా? చిన్న బాలుడు తల్లి మాటలు శ్రద్ధగా జాగ్రత్తగా ఆలకించాడు. తీసుకొని వెళ్ళి ముగో దేవుని మందిరంలో ప్రతిష్ఠిస్తున్నాను ఏలి ఎదురు చెబుతుంటే వాడు యెహోవాకు మ్రొక్కి దేవుని మందిరంలో నిలిచిపోయాడు. వాడు దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. సమయలు అని పిలుస్తున్నాడు. సమయలు వాడు నేర్చుకున్నాడు. చిత్తం ప్రభు నీ దాసుడు ఆలకిస్తున్నాడు. సమయలు మహాప్రవక్త, సమయలు ప్రార్థనా వీరుడు, సమయలు రాజులను అభిషేకించిన వాడు. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఆలకించండి దేవుని మాటలు. మూడోది, ఆలకించుటలో ఎన్ని బోధలు విన్నామో, ఎన్ని వాక్యాలు విన్నామో, ఎన్ని ప్రసంగాలు విన్నామో, ఎన్ని బోధలు కదా. టీవీలో బోధ, రేడియోలో బోధ, ఫోన్లో బోధ. వస్తలేవా? వింటలేవా? ఈ పాస్టర్ ప్రసంగం బాగాలేకపోతే ఇంకో పాస్టర్ ప్రసంగం, ఆ పాస్టర్ ప్రసంగం బాగాలేకపోతే పాస్టమ్మ ప్రసంగం, పాస్టమ్మ ప్రసంగం బాగాలేకపోతే మనకు నచ్చిన పాస్టర్ల ప్రసంగం వినొచ్చు. వింటున్నారు. ఆ మాటలు దేవునివి అనే విషయాన్ని శ్రద్ధతో జాగ్రత్తగా నీతో మాట్లాడుతున్నాడని. వాక్యం మాట్లాడే దేవుడు. ఏం దేవుడు? వాక్యము ద్వారా మాట్లాడుతాడు, వాక్యము ద్వారా పిలుస్తాడు, వాక్యము ద్వారా బోధిస్తాడు, వాక్యము ద్వారా నీ జీవితాన్ని నీకు నేర్పిస్తాడు, వాక్యము ద్వారా నీకున్నటువంటి దేవుని పట్ల ఉన్న ఉద్దేశాలు నీకు బయలుపరుస్తాడు. దేవుని మాటలు కొంతమంది చెవులలో పెట్టుకుంటారు. ఏడిపోరు. ఎందుకు పెట్టుకుంటారు? వినండి. మీరు విని చెవిటలు అవుతారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం ఆలకించిన వాడు ఆదరించబడతాడట. దేవుని మాటలు వినేవాడు అవుతాడట. దేవుని మాటలు విని శక్తిమంతులు అవుతారు, ప్రార్థనా పరులు అవుతారట, ప్రవక్తలు అవుతారట. మనం అవుతున్నామా? ప్రార్థనా పరులమయ్యామా? ప్రవక్తలమయ్యామా? రాజులైన యాజక సమూహంగా చేయబడ్డామా? దేవుని వాక్యం చెప్తుంది. 3 విషయాలు ఇది నాకు జ్ఞాపకం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, ఆలయంలో జాగ్రత్తగా ఉండండి, ఆరాధనలో జాగ్రత్తగా ఉండండి, ఇంకా ఆలకించుట అంటే మార్కు సువార్త 4:24. మార్కు సువార్త మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతలతో కొలుస్తారో అట్టి కొలతలతో కొలవబడుతుంది. మీరు ఏం వింటున్నారో, ఈ రోజున వినేదంతా కూడా దుర్బోధే. ఈరోజు వినేదంతా కూడా అన్యాయాలు, అక్రమాలు, ఇవే వింటున్నాం. కాదమ్మా? రోజు చెడ్డ వార్తలే. మంచి వార్తలు వింటున్నారా? మంచి వాక్యాలు వింటున్నారా?
ఆలోచన చేయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఏం వింటున్నారో మీరు ఆలోచించుకోండి. మీరు ఏ కొలత కొలిస్తే మీది అదే కొలత. మీరు ఏ కొలత కొలిస్తే మీది అదే కొలత. అన్యాయపు కొలత కొలిస్తే అన్యాయపు కొలత, న్యాయమైన కొలత కొలిస్తే న్యాయంగా బ్రతికితే న్యాయం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. కుడికి కానీ ఎడమకే కానీ చూడండి, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు జాగ్రత్త పడాలి. ఆలకించుట్లో దేవుని విషయాలను తెలుసుకోవడానికి లేదా ఆజ్ఞలు పాటించడానికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దేవుని మాటలట మనల్ని చక్కగా నడిపిస్తాయి. యెషయా గ్రంథం 55:2 వచనం కూడా. యెషయా గ్రంథం 55:2 వచనం. మీరేన రూకలిస్తారు, ఎందుకు వేపరుచుకుంటారు? చూడండి, నా మాట జాగ్రత్తగా వింటే మంచి పదార్థాలను భుజింపనిస్తాయి. సుఖింపనియండి, రండి. ఇది వాగ్దానం కాదమ్మా. దేవుని మాట వింటే ఏమంటున్నాడు అక్కడ? మీతో నిబంధన చేస్తాను, మీరు బ్రతుకుతారు. దేవుని మాట వింటే మీరు ఏం చేస్తారు? ఆదరణ కలగడం కాదంట, మనం బ్రతుకుతామంట. ఇంకో మాట చెప్పనా? వింటున్నారు ఎక్కువ మాట్లాడతాను, తొందరగా చచ్చిపోతారట. వినండి అమ్మా, అయ్యా, ఎక్కువ మాట్లాడితే తొందరగా చచ్చిపోతారట. ఇంకో మాట, దేవుని మాటలు ఎక్కువ వింటే బతుకుతామట. మనం ఎక్కువ మాట్లాడితే తొందరగా చచ్చిపోతాం. దేవుని మాటలు, మన మాటలు తక్కువ చేసి దేవుని మాటలు ఎక్కువ వింటే వాక్యం అంటుంది మీరు బ్రతుకుతారు. మీతో నిబంధన చేస్తాను. మీతో ఏం చేస్తాను? నిబంధన చేస్తాను. నేను మిమ్మల్ని మర్చిపోను. మీరు దేవుని మాటలు ఆలకించేవారుగా ఉన్నారా? విననొల్లని వారుగా ఉన్నారా? దేవుని మాటలు వినే విషయంలో జాగ్రత్తగా మాటల్ని హృదయంలో పలక మీద రాసుకుంటున్నారా? హృదయంలో లిఖించుకుంటున్నారా? హృదయంలో భద్రం చేసుకుంటున్నారా? మరియమ్మ దూత చెప్పిన మాటలు హృదయంలో భద్రం చేసుకుందట. అందుకే ఆమె ధన్యురాలైంది. అందుకే ఆమె గొప్పదైపోయింది, ఆశీర్వాదానికి కారకురాలైపోయింది. ఈ రోజున దేవుని మాటలు ఎంతమంది భద్రం చేసుకుంటున్నారు? ఎంతమంది హృదయంలో దాచుకుంటున్నారు? ఎంతమంది శ్రద్ధతో ఆలకిస్తున్నారు? ఎంతమంది వాక్యములు గైకొని కుడికి ఎడమకు తొలగిపోకుండా ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతున్నాం? ఎవడు నా మాటలు గైకొంటాడో వాడు నన్ను ప్రేమించినవాడు. ఎవడు నా మాటలు వింటాడో వాడు నన్ను ప్రేమించేవాడు. నేను వాడు నివసిస్తాం కలిసి. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. నా ఆజ్ఞలు గైకొంటాడు. ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన మాట వినకపోతే, ఆయన మాటలు గైకొనకపోతే, విన్నట్టుగా విని విడిచిపెడితే, వాక్యం అంటుంది మూడవదిగా ఆలకించే విషయంలో జాగ్రత్తగా ఉంటే నీ ఆదరణ కలుగుతుంది, నీకు బ్రతుకునిస్తాడు, నీకు శాశ్వతమైన నిబంధన దేవుడు నీతో చేస్తాడు. ఎన్నడు పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా నిబంధన తొలగిపోదు, మారదు. నిబంధన కావాలా వద్దా? ప్రియ దేవుని బిడ్డలారా, 3 విషయాలు జాగ్రత్తగా ఉండు. మన విషయంలో ఆలయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరాధనలో జాగ్రత్తగా ఉండాలి. మన ఆరాధన ఎవరికి చెల్లుతుంది? ఎవరిని మనం ఆరాధిస్తున్నాం? దేని చేత ఆరాధిస్తున్నాం? ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నాం? మన ఆరాధన దేవునికి అంగీకృతంగా ఉందా? మూడవది, దేవుని మాటలు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు, మనకు చెప్తున్నాడు. సమయనులాగా జాగ్రత్తగా వింటే
ప్రవక్తలు అవుతాం, ప్రార్థనాపరులం అవుతాం, దేవుని సన్నిధి అనుభవించే వారం అవుతాం. అర్థమవుతుంది కదా? ఒకవేళ ఆలకించకపోతే, ఒకవేళ దేవుని మాట వినకపోతే చెడిపోతాం, పాడైపోతాం. వాక్యం అంటుంది దేవుని మాటలు శ్రద్ధగా వినడానికి, ఆసక్తితో వినడానికి. అందుకే ద్వితీయోపదేశకాండంలో అంటాడు, నా మాటలు మీరు శ్రద్ధగా వింటే మిమ్మల్ని సమస్త వంశముల కంటే ఎక్కువగా. 28వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనుల కంటే ఏం చేస్తాడ? హెచ్చిస్తాడు, దీవిస్తాడు, గొప్ప చేస్తాడు. కనుక ఆయన మాట వినకపోతే శాపగ్రస్తులమైపోతాం. ఆయన మాట వినకపోతే దేవుని ఉగ్రతకు పాత్రలం అవుతాం. ఆయన మాట వినకపోతే శిక్ష ఎవరికంటే తప్పు చేసిన వాడికే. అర్థమవుతుందమ్మా? తప్పు చేయని వాడికి శిక్ష లేదు, తప్పు చేసిన వాడికే శిక్ష. ఆ తప్పును చేయకుండా కాపాడబడ్డ కొరకే ఆయన మాటలు మనం ఆలకించినప్పుడు మనం రక్షించబడతాం. దేవుడు దీవిస్తాను. కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దేవుడు ప్రసాదించినందుకు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. జాగ్రత్తగా ఉండము అన్న దేవుని మాట ఇది నువ్వు జ్ఞాపకం. దేవుడు పరిశోధించేవాడు, పరిశోధిస్తున్నాడు అనేక జనాల్ని కదా. అంతేకాకుండా ప్రతి నరుని వారి క్రియలను విచారం చేస్తున్నాడు. అంతేకాదు నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, నీ అంతరింద్రియములను పరిశోధిస్తున్నాడు. అంతేకాదు నీతిమంతులను పరిశోధిస్తాడు. ఆ పరిశోధించే దేవుని ఎదుట మనము జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్త పడుము అనే మాట. జాగ్రత్తగా ఉండండి. ఒకటి, ఆలయంలో జాగ్రత్త, ఆరాధనలో జాగ్రత్త, ఆయన మాటలు ఆలకించుట్లో జాగ్రత్త. ఇవేవో కథలుగా, ఇవేవో 4 ముచ్చట్లు చెప్పుకొని పోవడానికి కాదు. ఇవి దేవుని గురించిన సంగతులు, భవిష్యత్తును గురించిన సంగతులు, మన మేలు కొరకైన సంగతులు, మన మేలు కొలుపు కొరకు, మన జీవిత మార్పు కొరకైన విషయాలు. వీటిని అశ్రద్ధ చేస్తే ఎలాగా? వీటిని వినడానికి ఇష్టపడకపోతే ఎలాగా? చాలామంది దేవుని మాటలు వినకుండా చెవులు మూసుకుంటున్నారు, పెడచెవున పెడుతున్నారు. పెడచెవున పెడితే లాజరు బ్రతికేవాడు కాదు, తప్పిపోయిన గొర్రె దొరికేది కాదు. మాటలు వింటేనే మన జీవితంలో కార్యం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ఒక్క నిమిషం. దేవా, నీ మందిరమును ఎలా బ్రతుకుతున్నానో నాకు నేర్పించింది. అయినా అజాగ్రత్తగా ఉన్నానేమో, నా ప్రవర్తన ద్వారా, నా మాట ద్వారా, నా నడవడిక ద్వారా నీ కోపం పుట్టిస్తున్నాను, దయతో క్షమించని అడుగుదామా? అందరూ ప్రార్థించేద్దాం. నీ మందిరంలో నేను ప్రవర్తించే విధానం సరిగా లేదేమో ప్రభువా, నన్ను సరి చేయని అడుగుతావా? నేను ఆరాధన సరిగా చేయలేకపోతున్నాను. యథార్థంగా, భక్తిగా, విశ్వాసముతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ శక్తితో చేయలేకపోతున్నాను. ఆరాధన చేసే విషయంలో నేను జాగ్రత్త పడుతున్నది నేర్పించయ్యా. నీకు చెల్లించవలసిన మహిమ విగ్రహాలకు అర్పిస్తున్నానా? ఎవరినో ముఖస్తుతి చేస్తున్నానా? ఒకసారి ఆలోచన చేద్దాం. లోక వార్తలు శ్రద్ధగా వింటాం, పక్కవారి మాటలు, ఇంకొకరి మాటలు శ్రద్ధగా వింటాం, ఆసక్తితో వింటాం. సంవత్సరాలు గడిచినా మరిచిపోము. కానీ దేవుని మాటలు అమూల్యమైన మాటలు, ఆదరణ ఇచ్చే మాటలు, బ్రతికించే మాటలు, నిబంధన చేసే మాటలు, జీవంతో కూడిన మాటల్ని మనము వినడానికి జాగ్రత్త పడుతున్నామా? జాగ్రత్తగా ఆలకిస్తున్నామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రం. ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే స్తుతులు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. మేము జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్త లేకపోతే ప్రమాదం ఉందని, నష్టం ఉందని, దుష్టుడు దోచుకుంటాడని, అయినా అలాంటి అపాయానికి మేము గురి కాకుండా నీ మందిరములో, ఆరాధనలో, నీ మాట ఆలకించుటలో మేము జాగ్రత్తగా ఉన్నట్లుగా కృప చూపించండి. చిన్న మొదలుకొని పెద్దల వరకు దీవించి ఆశీర్వదించి పంపించమని
దీని దేవుని చేత నింపు. ఎంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మన